సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భువి నుండి శ్రేష్ఠ ఫలము రక్షించేదనని నా దేవా సంవత్సరమును దయ కిరీటము దానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును జల్లుచున్నది దేవా నీదు జాడలు సారమును జల్లుచున్నది నీవే నాదు సొత్తని పిలచి నీవే నాదు కొన్ని నుంచి వేరు చేయకుండా కొన్నిట్లో మనం కలుపు
పడలేం. అందుకని లోకం నుంచి వేరైతేనే క్రీస్తులు మనం ఎదగలుగుతాం. లోకం నుంచి బయటకు వస్తేనే పరలోక రాజ్యానికి సంబంధించిన వారం మనం అవుతాం. ఇప్పుడు అబ్రహాము ఏ సందర్భంలో బలిపీఠం కట్టాడంటే కొన్నిటి నుండి వేరయ్యాడు. మనకు తెలుసు, లోతు నుండి వేరయ్యాడు, శరీరం నుండి వేరయ్యాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ సందర్భంలో బలిపీఠం కట్టాడు. ఇంకా ఇది ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే, స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. ఇండియాలో ఈ నగరు చేసే, ఇండియాలో ఈ నగరు అంతిమల చేసే, స్వంతముగను చేసుకో చేరిపోగాను తిమిగా తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రక్తముతో పరిశుద్ధపరచి తనయుల చేసిన ప్రభు యేసు, తనయుల చేసిన ప్రభు యేసు ఆరాధించెదము ప్రభులో, ఆరాధించెదము ప్రభులో. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులై, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు మనం విధేయులై. దేవుడు హెబ్రోను సిద్ధపరిచినాడు కనుక ఎవరు నశించినా దేవునికి ఇష్టం లేదు. నీతిమంతులను పిలువ రాలేదు, నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులనే పిలువచ్చు తినంటున్నాడు. పాపుల రండి అని పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. హెబ్రోన్లో మీకు రక్షణ ఉన్నది, హెబ్రోన్లో దేవునితో సహవాసం ఉంది. దేవునితో సహవాసం చేసి యేసు రక్తం మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఆ రక్షణ నీకు ఇస్తాడు. ఇంకెవరైనా ఇక్కడ రక్షణ పొందకుండా ఉన్నారని మాకు తెలియదండి, అడుగుతున్నాం. యేసు ప్రభువును ఉదయంలో చేర్చుకుని ఆయనతో సహవాసం దొరుకుతుంది. ఆ సహవాసంలో యేసు రక్తం నేను కడిగి పవిత్రపరిచి నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప దీవెన, గొప్ప ధన్యత నీవు పొందాలని స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమీచితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమీచితివి. హల్లెలూయా 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 ఎన్ని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.